ఎవరిని? దేవుణ్ణి సన్మానించే చెట్టును. చెట్టుకున్న మొదటి లక్షణం చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈనాడు క్రైస్తవ సంఘాలలో ఉపమాన భావంగా ఆత్మీయ అర్థం, మందిరములో ఉన్న ప్రతి ఒక్కరూ ఒలివ చెట్టు లాంటి వారు. దావీదు వలె అందరూ మనం ఎలాంటి వారమి? ఒలివ చెట్టు లాంటి వారం. ఒలివ చెట్టుకున్న మొదటి లక్షణం అక్కడ చెప్పాడు, నేను దేవుణ్ణి సన్మానిస్తాను, మనుషులను కూడా సన్మానిస్తానన్నాడు. సుమా, చెట్టు ఏం చేయాలి? ఒలివ చెట్టు ఏం చేసింది? ఎవరిని? దేవుణ్ణి సన్మానించే చెట్టుగా ఉండాలి. సంగమా, దేవుని మందిరములో ఉండవలసినటువంటి సంగమా, దేవుని సన్నిధిలో నాటబడిన సంఘమా, ఓ విశ్వాసి, ప్రభుని నమ్ముకున్న బిడ్డ, నీవు దేవుని మందిరములో నాటబడిన బిడ్డవు. నాటబడిన చెట్టుకున్న మొదటి లక్షణము దేవుని సన్మానించటం. ఈరోజు దేవుణ్ణి సన్మానాలు తక్కువైనవి, మనుషుల సన్మానాలు ఎక్కువైనవి. మనుషుల ఘనతలు ఎక్కువైనవి, మనుషుల పొగడ్తలు ఎక్కువైనవి సమాజంలో. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండవలసిన మనము, దేవుని ఆరాధనలో ఉండవలసిన మనము, దేవుణ్ణి కనపరచవలసిన మనము, దేవుణ్ణి స్తుతించవలసిన మనము, దేవుణ్ణి ఆరాధించవలసిన మనము, దేవుని కొరకు బ్రతకవలసిన మనము, దేవుడంటే ప్రాణమించవలసిన మనము, దేవుని సన్నిధిలో నిలవలసిన మనము. ఆరాధన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? ఎవరిని సన్మానిస్తున్నావు? ఎవరిని గౌరవిస్తున్నావు? ఎవరిని సన్మానిస్తున్నావు? ప్రభు చెబుతున్నటువంటి మాట, నేను దేవుణ్ణి సన్మానించే వ్యక్తిగా ఉండాలి.